మా జమ్మికుంట బజ్జీలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయకపోతే తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా. సో జమ్మికుంట సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా టేస్ట్ చేసే ఉంటారు. జమ్మికుంటలో ఏం ఫేమస్ అంటే బజ్జీలు అని అంటారు. సో అంత బాగుంటాయి. ప్రాసెస్ అయితే చూసిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ అయితే పెరిగేసుకొని, ఒక పావు టీ స్పూను సోడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్, ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. సో బియ్యం పిండి, సాల్ట్ ఇదంతా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 కప్పుల మైదా పిండి వేసుకొని హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అయితే కొంచెం టైట్గా కలుపుకోవాలి. సో ఈ రెసిపీ నేనైతే వాళ్ళని కనుక్కొని మరీ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగుంటాయో. సో పిండి చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి గట్టిగా. సో ఇప్పుడు దీన్ని మన ఇక్కడే ఉంది ప్రాసెస్ అంతా. మనం ఎంతసేపు ఇలా బీట్ చేసుకుంటే బజ్జీలు అయితే అంత ప్లఫీగా వస్తాయి. పిండి కూడా లోపలి వరకు మంచిగా కుక్ అవుతుంది, పిండిగా లేకుండా. చూస్తున్నారా? ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎంత ఎక్కువసేపు అంటే బజ్జీలు అయితే అంత ప్లఫీగా వస్తాయి. సో మనం బజ్జీలు వేసుకునే ముందు మాత్రమే నేనైతే ఇక్కడ ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇవి 2 వేసుకొని మళ్ళీ ఇందాకట్లాగా బీట్ చేసుకోవాలి. పిండి పైకి కిందికి అనుకుంటూ. చూసారా? ఇలా పైకి పట్టుకుంటే కాసేపు ఆగి అలాగే ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇలా బీట్ చేసుకోండి ఎక్కువసేపు. చూస్తున్నారా? నేను చూపిస్తున్నట్టుగా మంచిగా కింద కూర్చొని ఇలా బీట్ చేస్తూనే ఉండండి పిండిని. ఇలా ఎంతసేపు చేస్తే పిండి అయితే అంత మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోండి. సో ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసిన వెంటనే పైకి తేలుతాయి. ఫుల్ పెడితే మొత్తం మాడిపోతాయి, లోపల అయితే కుక్ అవ్వు, పచ్చిగా ఉంటాయి. సో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఒకేసారి ఫ్రై చేస్తే కలర్ వస్తుంది, బట్ లోపల అయితే పిండి కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటాయి. సో ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో వాయి అయితే వేసుకోండి. సో అవి కూడా ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసేయండి. ఒకేసారి కాల్చుకుంటే పిండి అయితే లోపల అస్సలు కుక్ అవ్వదు, తిన్నా కూడా మనకి డైజెషన్ కూడా అవ్వదు. మీరు వీటి మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇవి కూడా ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. సో మనం ముందుగా వేయించి పెట్టుకుని అయితే పక్కన పెట్టేసాం కదా. సో అలా రెస్ట్ ఇవ్వడం వల్ల అవి మంచిగా లోపల సెట్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు మంచిగా కుక్ అవుతాయి లోపలి వైపు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసినవి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు అవి వేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల పిండి లోపలి వరకు మంచిగా సెట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు మంచిగా కుక్ అవుతాయి. మీకు చూపిస్తాను లాస్ట్లో, లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇవి ఒక 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డార్క్ కలరు. సో అప్పుడైతే తీసేసుకోండి. చూస్తున్నారా? గరిటతో పైన తిప్పుతూ ఉండండి. అలా తిప్పడం వల్ల అన్నీ మంచిగా ఒకే కలర్లో కుక్ అవుతాయి, సేమ్ కలర్లో వేగిపోతాయి. అంతే, మన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఒక్కో ఊర్లో ఒక్కో ఫేమస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో జమ్మికుంటలో అయితే ఈ బజ్జీలే ఫేమస్, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైనా జమ్మికుంటకు వెళ్ళినప్పుడైతే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. చూసారా? పిండి కూడా ఎక్కువగా పచ్చిగా ఏం లేదు, మంచిగా కుక్ అయిపోతాయి. ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకోండి, క్రంచీగా తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో. సో ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.